కూలి పని అతను చేసి చేసి పని అలసిపోయి శివుడి గుడికి వెళ్ళాడు. అయ్యా శివయ్య, ఈ బాధలు నాకు ఎన్నాళ్ళు, నాకు విముక్తి కలిగించు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ శివుడు వస్తాడు. ఏ విధంగా నేను నీకు సహాయపడగలను, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు అని. నీకేమయ్యా, చక్కగా కూర్చుని పూజలు అందుకుంటున్నావు, నేను చూస్తేనే రోజు పొలాన బాధలు పడుతున్నాను అని అంటాడు. సరే నీకు అలా అనిపించిందా, అయితే ఈరోజు నేను పొలం పనికి వెళ్తాను, నువ్వు దేవుడిలాగా కూర్చో అని చెప్పి చెప్తాడు. ఓ సరే అంటాడు. అయితే ఒక్క విషయం, ఏం జరిగినా ఏం చూసినా నువ్వు అసలు మాట్లాడకూడదు అని అంటాడు. సరే అయితే అని అంటాడు. అప్పుడు ఈ దేవుడేమో పొలం పనికి వెళ్ళాడు. ఈ వచ్చిన కూలి పని ఆయన దేవుడి రూపంలో కూర్చున్నాడు. అక్కడ ఏం జరిగింది, బాగా డబ్బున్న ఆయన వచ్చాడు. నేను తెల్లారి పెద్ద బిజినెస్ పెడుతున్నాను, ఆ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి స్వామి అని దండం పెట్టుకున్నాడు. తన ముందు దండం పెట్టినప్పుడు తన పర్సు కింద పడిపోయింది. తర్వాత తను వెళ్ళిపోయాడు. ఒక భిక్షగాడు వచ్చాడు. నా దగ్గర ₹1 ఉంది స్వామి, ఆ రూపాయి నీకే వేస్తున్నాను, నాకు ఆకలేస్తుంది, నాకు నువ్వే సాయం చేయాలి అని వేడుకుంటాడు. అప్పుడు ఆయన ఆ పర్సు ఆయన కనపడింది. ఆ పర్సు తీసుకుని, అయ్యా నన్ను ఇలా కరుణించావా అని తను వెళ్ళిపోతాడు. తర్వాత ఒక లాంచీ తోలే అతను వస్తాడు. స్వామి, రేపొద్దున నేను సముద్రం పైకి వెళ్తున్నాను, అందుకని నాకు అండగా ఉండు స్వామి అని దండం పెట్టుకుంటాడు. అయ్యో, ఈలోపు పోలీసులు వస్తారు. వచ్చి నా తర్వాత వచ్చింది తనే, నా పర్సు తనే దొబ్బాడు అని చెప్తారు. ఈ సముద్రం పైకి వెళ్ళాల్సిన అతను జైలుకి వెళ్ళిపోతాడు. ఈ భిక్షగాడిని ఇక ఆయన ఇదిగా ఉంటాడు. అప్పుడు అలా తీసుకెళ్ళిపోతుంటే ఈలోపు గబగబా దేవుడు, ఆగండి ఆగండి, ఇది కాదు జరిగింది, అతను కాదు పర్సు తీసింది, ఇందాక ఒక భిక్షగాడు వచ్చాడు ఆయన తీశాడు అని చెబుతాడు దేవుడు. అప్పుడు ఆ పోలీసులు, దేవుడే న్యాయం చెప్పినప్పుడు ఇంకేంటి అని ఆ భిక్షగాడిని తీసుకెళ్ళిపోతారు. సాయంత్రం అయింది. స్వామివారు వచ్చారు. స్వామి, ఈరోజు నేను ఎంత మంచి పని చేశానో తెలుసా అంటాడు. ఏం చేశావు అని చెప్పి అడుగుతాడు. మరి వచ్చిందేమో షావుకారు, ఆయన పర్సు పోయింది, తీసుకుందేమో భిక్షగాడు, కానీ ఆ సముద్రం మీదకి వెళ్ళే లాంచీ తోలే ఆయన మీద చెప్పి ఆయన పోలీసులు పట్టేస్తున్నారు, అందుకే ఆయన కాదని ఈయనే పట్టించాను అని అంటాడు. ఓరి పిచ్చోడా, ఎంత పని చేశావు, ఆయన చాలామంది దగ్గర వడ్డీలు తీసుకుని వాళ్ళని ఏదిచ్చి ఇచ్చేస్తాడు, ఆ డబ్బు పోతే ఈ లేని ఆయన తీసుకుని కొన్ని రోజులైనా కడుపు నిండా తింటాడు కదా అని నేనే అలా చేశాను. ఇక ఆ లాంచీ మీద వెళ్ళే ఆయన పెద్ద సముద్రం కదా, ఆ సముద్రంలో సుడిగుండాలు వచ్చి లాంచీ మునిగిపోయేటట్టు రాసింది, అందుకే జైలుకి వెళ్తే తను బతుకుతాడు కదా అని నేనే ఇలా రాశాను, నువ్వన్నీ మార్చేసావు అన్నాడు. అది దేవుడు మనని బాధ పెడతాడు, అయ్యో మన మట్ట చూడడం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. దేవుడు పెట్టే బాధకి ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటారు?